ఓకే. ఈ 12వ శ్లోకం, 13 శ్లోకంలో ఈ చాలా ముఖ్యమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే హైయెస్ట్ గోల్ ఎలా చేరుకోవాలి అనేటువంటిదనమాట. ఇదంటే సాధకుడికి అంటే యోగ సాధనకి అల్టిమేట్ గోల్ అనమాట. ద ఫైనల్ స్టేజ్. ఇంకా ఫైనల్ గోల్ ఎట్లా రీచ్ అవుతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి. అక్కడికి ఎలా చేసి అక్కడ గోల్ వరకు తీసుకెళ్ళి లాస్ట్లో గోల్ వేయాలి కదా. లాస్ట్లో గోల్ వేయాలి. లాస్ట్లో గోల్ వేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అది వేరే టెక్నిక్. అప్పటి వరకు అక్కడి వరకు తీసుకెళ్ళడం ఒక టెక్నిక్. లాస్ట్లో అక్కడి నుంచి ఆ గోల్ కీపర్ని తప్పించి లోపలికి వేయడం అదొక టెక్నిక్. ఆ టెక్నిక్ కొంతమందికి తెలుసు. సో అందుకని అలాంటి మళ్ళీ కొంతమంది స్పెషల్ ప్లేయర్లు ఉంటారు అందులో. మనకి ఇప్పుడు క్రికెట్లో బ్యాట్స్మెన్, బౌలర్ ఉన్నట్టుగా అక్కడ ఆ గోల్ వేయగలిగేటువంటి గట్టి ప్లేయర్ ఉంటాడు. అక్కడ ఉండేటువంటి ఆ ప్లేయర్కి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ ప్లేయర్ తక్కువ వేస్తాడు. దానిలో గోల్కి తప్పించి గోల్ కీపర్ని తప్పించి దానిలో వేస్తాడు. అంటే ఆ గోల్ని చేరుకోవడానికే తనకి టెక్నిక్ తెలుసు. అలాగే ఇక్కడ ఏమన్నారు, ఆ గోల్ని చేరుకోవడానికి, హైయెస్ట్ గోల్ని చేరుకోవడానికి ఇక్కడ ఫైనల్ టెక్నిక్ చెప్తున్నారు ఇది రెండు శ్లోకాల్లో. సర్వద్వారాన్ని సంయమ్య అంటే ఇంద్రియ ద్వారాలన్నిటినీ కూడా అరికెట్టి మనోహృది నిరుద్యచ అంటే మనస్సును హృదయమునందు నిలిపి తన ప్రాణములను మనసును హృదయంలో నిలిపి ప్రాణాలను ఎక్కడ నిలపాలి? శిరస్సు పై భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రంలో నిలిపి ఉంచి యోగ సాధనము చేయవలను. చేసి నిలిపి ఏం చేయాలి? ఓమేత్ ఏకాక్షరం పరం బ్రహ్మ. ఏకాక్షరం బ్రహ్మ అంటే ఒకే అక్షరం ఉన్నటువంటి ఓంకారాన్ని ఏం చేస్తున్నారు? వ్యాహరన్ మామనుస్మరన్ అంటే శిరస్సు పై భాగంలో ఉంచి ఏం చేయాలి? ఓం అనేటువంటి ఏకాక్షరమైనటువంటి బ్రహ్మ మంత్రమును ఉచ్చరించుచు నన్ను స్మరించుచు శరీరమును పెట్టువాడు పరమగతి అంటే హయ్యెస్ట్ గోల్ చేరుకోగలుగుతాడు, పరమగతిని పొందగలుగుతాడు. ఓకే, నువ్వు అక్కడ పైకి చూసావు అనుకో, ఏమవుతుందా? అది వచ్చి నోట్లో పడుతుంది. పరమగతి పురుగు వచ్చి నోట్లో పడుతుంది. అర్థమైందా? నువ్వు అలా పైకి చూసి దిక్కులు చూస్తే అది కాబట్టి ఇక్కడ చెప్పేది విన్నావు అనుకో, జ్ఞానం వస్తుంది. దిక్కులు చూస్తే ఏమి రాదు. అలాగే ఈ పరమగతి పొందాలంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ లేకపోతే నువ్వు పొందలేవు, గోల్ చేరుకోలేవు. అంటే కాన్సన్ట్రేషన్ ఒక హైయెస్ట్ గోల్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ ఉండాలి. ఓకే, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక బాగా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక గేమ్ ఎలా ఉంటుంది? ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. ఓకే, ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి. మామూలు నువ్వు FA1 ఎగ్జామ్ రెడీ వేరు, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళడం వేరు. అర్థమైందా? సో కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ఏంటి? నువ్వు ఉండే కొద్దీ కూడా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూనే వెళ్ళాలి. కానీ ఉండే కొద్దీ ఏమవుతుంది? నువ్వు మామూలుగా ఈ బయట విషయాలకి అట్రాక్ట్ అయిపోతే ఉండే కొద్దీ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. అందుకని చూడండి, ఒకసారి హై స్కూల్ దాటిన తర్వాత కొలాప్స్ అయిపోతారు చాలామంది. హై స్కూల్ దాటిన తర్వాత, ఎందుకంటే అప్పటికి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటారు, కొంచెం అటు ఇటు బయటికి పోతాయి అంటే మనసు. అందువల్ల చాలామంది దెబ్బతింటారు, మీరు గమనించే ఉంటారు. అక్కడే టర్నింగ్ పాయింట్ అనమాట. కరెక్ట్గా 10th క్లాస్ దాటిన తర్వాత స్టేజ్ ఉంటుంది చూసా, 9th, 10th, 11th స్టేజ్, అక్కడ దెబ్బతినేస్తాయి. కాన్సన్ట్రేషన్ బయటికి పోతుంది కాబట్టి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ బయటికి పోతుందో మనిషి దెబ్బతినేస్తాయి, బయటికి పోతాడు. గోల్ మీద లేదు కదా, లక్ష్యం మీద లేదు అసలు. లక్ష్యం అంటేనే లక్ష్యం లేదు, ఒక లక్ష్యమే లేకుండా పోతుంది అనమాట. అలా ఒక లక్ష్యం మీద ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫోకస్ ఎప్పుడు కూడా ఒకే దాని మీద ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ బయట విషయాల మీదకి వెళ్ళదన్నమాట. అది అందుకని ఆ టైంలో ఆ ఫోకస్ని పెట్టడం చాలా ముఖ్యం అనమాట. ఆ ఫోకస్ని పెట్టడం అలాగని చెప్పేసి నువ్వు ఈ హైయెస్ట్ గోల్ మీద లేకపోతే, సరైనటువంటి సాధన మార్గం లేకపోతే నువ్వు తప్పిపోతావు. అందుకని ఇదంతా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అర్థమైందా సానా?
చిన్నప్పటి నుంచి కూడా మంచి ఈ టెక్నిక్స్ అలవాటు చేసుకుంటే ఈవెన్ ఇక్కడ క్రిటికల్ స్టేజ్లో కూడా యూ కెన్ క్రాస్ దట్ క్రిటికల్ స్టేజ్, బట్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ద గోల్. అట్లా కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో రెగ్యులర్గా గోల్ని పెంచుకుంటా. నువ్వు అలా దిక్కులు చూస్తూ ఉంటే ఏం కాన్సన్ట్రేషన్ లేదు, ఎప్పుడో చెరుకు కుదరదు. సో అలా ఉండదు. సో అందుకని ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. యోగి అయినటువంటి వాడు శరీర జీవితము పూర్తి అగుట ఇట్లే ఉండును అని చెప్పి మనకి చాలా మంది యోగుల జీవితాలు ఉదాహరణగా చెప్పుకున్నాం. శరీరం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వివేకానంద వదిలేసినప్పుడు 3 రోజుల ముందే డైరీలో రాసుకున్నారు. అప్పుడు ఆ రోజు కూర్చుని ఇదే టెక్నిక్ ఉపయోగించి ఆయన పరమపదాన్ని పొందారు వివేకానంద. అలా మెడిటేషన్లో వెళ్ళిపోయారు అంతే, శరీరాన్ని విడిచిపెట్టి. ఆయన ఉన్న చిన్న వయసే 39 years అంతే. అలా చాలా మంది మనం చూస్తే అక్కడ అరుణాచలంలో అక్కడక్కడ హిమాలయాల్లోనూ జీవ సమాధి అయిపోయినటువంటి ఎంతో మంది యోగులు ఉన్నారు ఇదే టెక్నిక్ ఉపయోగించి పరమపదాన్ని పొందినటువంటి వారు. అలా సమాధి స్థితికి వెళ్ళిపోతారు అన్నమాట. అందుకని మనకి అష్టాంగ యోగంలో ధ్యాన సమాధి అంటే సమాధి అంటే ఎవరికో అర్థం అవుతుంది, ఎందుకంటే సమాధి అంటే డిఫరెంట్ మీనింగ్లో అయిపోయింది ఇప్పుడు. అర్థమైందా? అందుకని సమాధి అంటే హైయెస్ట్ స్టేజ్ అనమాట, అంటే సుప్రీం కాన్షియస్ స్టేట్. సో ఆ కాన్షియస్ స్టేట్లో ఉండిపోగలగాలి, అదే అనమాట జీవ సమాధి అంటే. ఈవెన్ బాడీ ఉండగానే దాంట్లోకి దిగిపోయేవాడు అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి అయినప్పుడు ఏమైంది? జీవ సమాధి అయినప్పుడు ఆయన దాంట్లో గుహలోకి వెళ్ళిపోయి, సో దట్స్ డోర్స్ క్లోజ్ అండ్ దెన్ హీ ఈజ్ ఇన్ దట్ మెడిటేషన్. ఆ టెక్నిక్ తోటి అలా ఉండిపోతారంతే. ఉండిపోతే ఏమవుతుంది? ఆ శరీరం అలా కృషించిపోయి పోతుంది. ఈ యొక్క ఆత్మ పరమాత్మలో కలిసి అదన్నమాట. ఓకే, నెక్స్ట్ అందుకనే డ్యూటీ దిగిపోయినప్పుడు ఒక మనిషి, సార్ ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock డ్యూటీ అయిపోయింది అనుకోండి, డ్యూటీ దిగిపోయిన వెంటనే ఏం చేస్తాడు? సైన్ అవుట్ చేసేసి వెళ్ళిపోతాడు ఆఫీస్ నుంచి. అలాగే మనం కూడా ఇది ఆఫీస్, మనకి ఏది భూమి. ఈ ఆఫీస్ నుంచి మనం సైన్ అవుట్ చేసేసి వెళ్ళిపోవాలి. ఆ సైన్ అవుట్ చేసే ప్రొసీజర్ చెప్తున్నారు. సైన్ అవుట్ ఎలా చేయాలి? నువ్వు అటు ఇటు సైన్ అవుట్ చేయకుండా అటు ఇటు పోయావంటే, వెనక్కి డోర్లోంచి వెళ్ళిపోయావంటే ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి పోతావు. అట్లా అదనమాట. సో సైన్ అవుట్ చేసి నువ్వు యాక్చువల్ పొజిషన్ చేరుకోవడానికి చెప్తున్నారు అనమాట అట్లా. సో కాబట్టి ఏంటంటే మనం ఈ భూమి మీదకి వచ్చామంటే ఇది పర్మనెంట్ అనుకోకూడదు. ఓన్లీ జస్ట్ ఏదో రెంటెడ్ ప్లేస్కి వచ్చాం, లేదంటే ఒక ఆఫీస్కి వచ్చాం అంతే, అంతవరకు అలాగే ఉండాలి. ఒక జాబ్కి వచ్చినట్టుగా ఉండాలి అంతే, అన్అటాచ్డ్గా ఉండాలి నువ్వు. అంతేగాని ఎన్నిటికీ అటాచ్ అయిపోయి వీటినే సాధిస్తాం అనుకుంటే మాత్రం మొత్తం ఇందులో మునిగిపోతాం అనమాట. అదేదో ఊబిలో మునిగిపోయినట్టు. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రపంచమును విడిచిపెట్టి పోవు తరుణమున జీవుడు దేనిని గురించి తలుచున్నాడో దానికి తగినటువంటి శరీరమునందు పొంది జన్మించుచున్నాడు. కావున భక్తి సాధన అత్యవసరముగా ఉన్నది. సో వీడక చేయు అనుష్ఠానము వలన ప్రాపంచిక సుఖముల గురించి కోరికలు మనస్సునందు ఉదయించవు. సో ఈశ్వర చింతనయే ఆత్మయందు నెలకొనియుండును. మరణ సమయమునందు అది పోవుట లేదు అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పి ఉన్నారు అనమాట. ఎలా అని చెప్పారు? భక్తి సాధన ఎందుకు ఇంపార్టెంట్ అన్నారంటే, అలా సాధన చేస్తూ ఉంటే మనసు బయటికి పోకుండా ఉంటుంది. ఉండడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఫైనల్లో స్టేజ్లో కూడా హైయెస్ట్ గోల్ని పొందగలుగుతావు, సులభంగా పొందగలుగుతావు. అందుకని వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా నువ్వు అందులోకి వేస్తాను జీవ సమాధి అయిపోవాలి, నువ్వు ఎక్కడ అవుతావు? అవలేదు కదా. సో కాబట్టి అది భక్తి సాధన ద్వారా చెయ్యగలము అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్తున్నారు అనమాట. అంటే ప్రాపంచిక సుఖాల మీదకి మనసు వెళ్లకుండా చేయగలగాలి, అది మనం చేయాల్సింది. ఏమాత్రం ఒకసారి వెళ్ళిందంటే మళ్ళీ రావడం చాలా కష్టం, ఎందుకంటే ఒకసారి పోతుంది,
పోవడం చాలా ఈజీయే, కానీ మళ్ళీ తీసుకోవడం కష్టం. ఒక ఆల్కహాల్ డ్రగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి బయటకు రావడం కష్టం. ఎడిక్ట్ అవ్వకుండా నుంచే బాగానే ఉంటుంది. ఒకసారి ఎడిక్ట్ అయ్యాడా అంతే, అయిపోయి జీవితం నాశనం అయిపోయినట్టు. అర్థమైందా? సో అందుకని వాటికి ఎడిక్ట్ అవ్వకున్నంతసేపు పర్వాలేదు. సో ఏదైనా అంతే, అలా మనకి దానికి ఎప్పుడు కూడా ఎడిక్ట్ అయిపోకూడదు. దేనికి కూడా ఎడిక్షన్స్ అనేటువంటివి ఉండకుండా చూసుకోవాలి. ఏమాత్రం అలవాటు అవుతున్నా కానీ ఆపేది. అందుకని మనం దీక్షలు ఎందుకు స్టార్ట్ చేస్తాం? ఒక తిండికి అలవాటు అయిపోవడం కూడా అలవాటు అయిపోవడమే. అందుకని చెప్పి ఒక దీక్షగా చేసినట్టే కదా ఆ తిండి అలవాటు కూడా పోతుంది. అంటే ఇవన్నిటి మీద వ్యామోహం ఉండకూడదు. సో ఆ వ్యామోహం కూడా విడిచిపెట్టేస్తాం. అప్పుడు మనసు ఎక్కడ నిలబడుతుంది? భగవంతుని మీద నిలబడుతుంది అన్నమాట. సో కాబట్టి దేనికి అటాచ్ కాకూడదు. ఒక తిండికి కానీ, ఒక మొబైల్స్ కానీ, వీటికి కానీ, ఏటికి కానీ అలా ఫస్ట్ స్టేజ్లో జంక్ ఫుడ్స్ని అనేటువంటిది కంప్లీట్ బ్యాన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్. ఓకే, మరి తర్వాత దీక్షలు అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ స్టేజ్లో చెత్తను వదిలేసేయాలి. చెత్తను 2 విధాలుగా ఉండాలి. ఎలాగా? ఒకటి నోటి ద్వారా వెళ్ళే చెత్త, వీటి ద్వారా వెళ్ళే చెత్త, ఈ ఇంద్రియాల ద్వారా వెళ్ళే. అందుకని ఏమన్నారు? సర్వ ద్వారాణి సంయమ్య అన్నారు. సర్వద్వారాణి సంయమ్య, ఈ ద్వారాలన్నిటిలోంచి వెళ్ళేటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? అడ్డమైన వాటిని వెళ్ళనివ్వకండి. గేట్ కీపర్ని పెట్టండి, లోపలికి వెళ్ళిపోకూడదు. లోపలికి వెళ్ళిపోనివ్వకూడదు అనమాట చెత్త. అందుకని ఆ చెత్త వెళ్ళే చోట మనకు అనుకో. అందుకని మనం ఒక పాట నేర్చుకున్నాం కదా, పాడదామా మళ్ళా? శ్రీరామనామం మరువం మరువం సిద్ధము యమునకు వెరువం వెరువం. సిద్ధము యమునకి వెరువం వెరువం. శ్రీరామనామం మరువం మరువం. శ్రీరామనామం మరువం సిద్ధము నాకు వెరువం వెరువం. బిందు నీవేలా గులుతాం గులుతాం. బిందుకి వేళ కుర్తాం కుర్తాం. ఓ బిందు నీవేలా గులుతాం గులుతాం. బిందు వేళ గుర్తాం గుర్తాం. దేవుని గుణములు దలుతాం దలుతాం. తడతాం తడతాం. దేవుని గుణములు దలుతాం దలుతాం. తడతాం తడతాం. శ్రీరామనామం మరువం మరువం. శ్రీరామనామం మరువం మరువం. సిద్ధము యమునకు వెరువం వెరువం. సిద్ధాయునకు వెరువం వెరువం. విష్ణు కథలు చెవుల విందాం విందాం. విష్ణు కథలు విందాం విందాం. వేరే కథలు చెవుల మందాం మందాం. వేరే కథలు చెవులు మందాం మందాం. మనం వినే ఉండాలి, విష్ణు కథలే ఉండాలి. అంటే మంచివే ఉండాలి, చెడ్డవే అని వినకూడదు. ఓకే, వాళ్ళు ఎవరైనా చెడ్డ మాట మాట్లాడి వినకూడదు, చెవులు మూసేసుకోవాలన్నమాట. ఎవరిని తిట్టారనుకో చెవులు మూసేసుకో. అంతేగాని ఆ తిట్టును మళ్ళీ నువ్వు రిపీట్ చేసుకుని ఏదో మంత్రం లాగా బూసు అన్న అవి చదవకూడదు. ఆ తిట్లు నువ్వు మళ్ళా అనుకోకూడదు, వాటిని రిపీట్ చేయకూడదు. అర్థమైందా? అర్థమైందా నీకు? అందుకనే ఏమన్నారు ఇక్కడ? విష్ణు కథలు చెవుల విందాం విందాం, వేరే కథలు చెవుల మందాం. ఓకే, విష్ణు కథలు చెవుల విందాం విందాం. విష్ణు కథలు విందాం విందాం. వేరే కథలు చెవుల మందాం మందాం. మందాం మందాం. రామదాసుడు మాకు సారం సారం. రామదాసుడు మాకు దూరం దూరం. అర్థమైందా? రామదాసుడు మాకు సారం సారం. రామదాసుడు మాకు దూరం దూరం. మన ఫ్రెండ్స్ ఎవరుంటారు? మన ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, భక్తులు ఉన్నారో, గుడ్ పీపులే మన ఫ్రెండ్స్. అందుకని అనవసరమైన వాళ్ళతోటి తప్పులు మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఓకే, చెడు చేసే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, దూరంగా ఉండాలి. ఓకే, కామదాసులు మాకు దూరం దూరం.
వాటిని దూరంగా పెట్టాలన్నమాట. జంక్ ఫుడ్స్ తినేటువంటి వాళ్ళని, దొంగతనాలు చేసేవాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని, తర్వాత కోరికల మీద అటు ఇటు వెళ్ళిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే హెల్దీగా ఉంటారో, యోగా అది చేస్తారో, అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, సత్సంగతి. అర్థమైందా? అది రామదాసులు మాకు సారం సారం, కామదాసులు మాకు దూరం దూరం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ ఆల్. అది అంటే ఇప్పుడు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుంటాం కదా, అసలు ఆ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో దీనిలో చెప్తున్నారు అనమాట. మనకి ఎవరు ఫ్రెండ్స్ అంటే, మా దాసులు మాకు సారం సారం. అందరికి అనవసరమైన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లేవు చెప్పక్కర్లేదు. ఓకే ఓకే, ఎవరికి చెప్పాలి? ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో, నీ గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకే. అర్థమైందా? రామదాసులు అంటే డివోటీస్ అన్నమాట, గుడ్ 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 పీపుల్. వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చెయ్యి. ఓకే, వాళ్ళు ఎప్పుడు ఈ పార్టీలు తిని, కేకులు తిని, అవన్నీ చెత్తలు తిరిగి ఏమి మంచి పనులు చేయకుండా మొబైల్ అన్ని చూసి వీడియో గేమ్లు ఆడి ఇలాంటి చెత్త పనులు చేస్తుంటారా. బర్త్డే పార్టీలు చేసి ప్లాస్టిక్ అన్ని బయటేసి భూమిని అంతటిని పాడు చేసి ఇలాంటి చెత్త ఏం చేస్తారు. అలాంటి వాళ్ళు మనం చేయకూడదు ఫ్రెండ్షిప్. అర్థమైందా? అది మనం ఆ ఫ్రెండ్షిప్ కానీ కొంచెం దూరంగా ఉండాలన్నమాట. అది సో అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఎవరితో మనం క్లోజ్గా ఉండాలంటే, ఎవరైతే గుడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళతోటి క్లోజ్గా ఉండాలి. తర్వాత హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇది ఇప్పుడు అర్థమైంది కదా దీని గురించి. సత్సాంగత్వం నిస్సంగత్వం, సత్సాంగత్యాన్నే చేయాలి, మంచి సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్నే చేయాలి అనేది ముఖ్యం అన్నమాట. ఓకే, అవనీజాపతి సేవ మానం మానం, యొక్క జోలంటే మౌనం మౌనం. ఇలా చెప్పాలి, అవనీజాపతి సేవ మానం మానం, మరి యొక్క జోలంటే మౌనం మౌనం. అది మౌనంగా ఉండిపోవాలన్నమాట. మరి యొక్క జోలంటే మరి వేరే విషయాలు అయితే మాత్రం మనం మౌనంగా ఉండాలి. ఏదైనా భక్తి మంచి విషయాలు ఉన్నాయంటే మంచి విషయాల గురించి మనం పట్టించుకోవాలి, అనవసరమైన విషయాల గురించి మనం మౌనంగా ఉండాలి, వాటిల్లో మనం తలదోచుకోవాలి వేరే విషయాల గురించి. ఓకే, సో అవనీజాపతి సేవ మానం మనయం. మరి యొక్క జోలంటే అంటే మరి యొక్క విషయం అయితే అట్లని పట్టించుకోండి. మరి యొక్క జోలైతే మౌనం మౌనం. ఇప్పుడు అన్ని గొడవలు మనం గురించుకోకూడదు, కందకలేని దొరద కత్తిపెట్టుకు ఎందుకంట అట్లా. అర్థమైందా? సో అంటే ఏంటంటే మనం అన్ని విషయాల్లోనూ తల దోర్చకూడదు. ఓకే, మరి ఒక్క జోలు అంటే అనవసరమైన విషయాలు మనం పట్టించుకోకుండా వాటిని విడిచిపెట్టేసేయాలి. అవనీజాపతి సేవ ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క సేవలోనే ఉంటూ ఉండాలి. అది అందరికీ అదే విధంగా సేవించాలి, అదనమాట. సో కాబట్టి తర్వాత శ్రీభద్రాగిరీషుని గంధాం గంధాం, భద్రాముతో మన ముందాం, భద్రాముతో మన ముందాం. ఆ శ్రీభద్రగిరీషుని, ఆ భగవంతుని చూస్తూ ఆ మనసులోనే ధ్యానిస్తున్నాం కదా, ఎప్పుడు చూస్తే ఎప్పుడు కూడా భద్రంగా ఉందాం. భద్రంగా ఉండడం అంటే ఏంటి? సేఫ్టీ. చాలా అంటే ఇలాంటి సమయాల్లో, సందర్భాల్లో, ఇలాంటి ప్రపంచంలో ఇప్పుడు చాలా రిస్కీ ప్రపంచం అన్నమాట. బయట అంతా చాలా రిస్కీగా ఉంది. ఇలాంటి ప్రపంచంలో మనం చాలా సేఫ్టీ రూల్స్ ఫాలో కావాలి. భద్రంతో ఉండాలంటే ఏం చేయాలి? యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ ప్రొటెక్షన్. ఏం ప్రొటెక్షన్ అది?
మనం చూసేదంతా దేని చూడాలి? శ్రీభద్రాగిరీషుని గంధాం గంధాం భద్రాముతో మానముందాం అర్థమైంది కదా? సో అవనీజాపతి సేవ మానం మానం అవనీజాపతి సేవ మానం మానం మరి యొక్క జోలంటే మౌనం మౌనం మరి యొక్క మౌనం శ్రీభద్రాగిరీషుని గంధాం గంధాం భద్రాముతో మానముందాం శ్రీరామనామం మరువం మరువం సిద్ధము యమునకు విరువం విరువం సిద్ధము యమునకు విరువం విరువం శ్రీరామనామం మరువం మరువం. అది వచ్చేసింది ఈ పాట, వచ్చింది కదా సాంగ్. ఓకే, నేను మీకు పంపిస్తాను, మళ్ళీ నేర్చుకోండి ఇది. ఓకే, ఇది చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది, చాలా మంచి సాంగ్ అనమాట, చాలా ఇంపార్టెంట్ సాంగ్. అది ఎవరు రాశారు? శ్రీ రామదాసు గారు పాడారు. ఓకే, సో రామదాస్ గారు రాసిన కీర్తనలో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీర్తన అనమాట. ఇప్పుడు మనకి ఈయన ఉన్నారు కదా, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, ఎవరు రాశారు అది? అన్నమాచార్య రాశారు. సో అన్నమాచార్య కొన్ని వేల కీర్తనలు, 32,000 కీర్తనలు రాశారు, పద కవితా పితామహుడు. మరి అలాగే శ్రీరామదాస్ గారు రాసినటువంటి ఆ యొక్క కృతులన్నీ కూడా, కీర్తనలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి, ఇలాగే చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. ఇది కూడా అంతే, అన్నమాచార్య కూడా అంతే, చాలా సింపుల్ వర్డ్స్ తోటి అందరికి, సామాన్య మానవులు కూడా అర్థమయ్యేటట్టు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే, దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. ఇప్పుడు ఎంత బాగుంది, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, తందనానా తాని తందనానా హవి తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా అని చెప్పి అంత సింపుల్ గా, అంత చాలా అద్భుతమైనటువంటి పదాలను ఉపయోగించి పామరులకి అర్థమయ్యే విధంగా ఇన్స్పిరేషనల్ గా ఆయన పాడారు. ఎంతో మంది ఆయన భక్తి పార్వశ్యానికి ముగ్ధులైపోయి ముక్తిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నమాచార్య కీర్తనల ద్వారా, రామదాసు గారి కీర్తనల ద్వారా, జస్ట్ వాళ్ళ కీర్తనల ద్వారా. అంటే ఆ మహాభక్తులు వాళ్ళు ముక్తిని పొందడం కాదు, వాళ్ళ రాసినటువంటి కృతుల వల్ల ఎంతో మందికి ముక్తి లభించింది అనమాట, ఎంతో మందికి మార్గం లభించింది. భగవద్గీతని చదివి అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేకపోవచ్చు, దాని సారాంశాన్ని అంతటిని కూడా క్షుణ్ణంగా ఒక చిన్న పాటలో చేర్చేసినటువంటి మహానుభావులు అన్నమాట అది. సో కాబట్టి వారి నుంచి మనం నేర్చుకోవాలండి, అలాంటి మహాభక్తుల నుంచి. ఓకే, నెక్స్ట్ శ్లోకం. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తుడై ఎవరు నన్ను నిరంతరము కూడా వదలక స్మరించుచున్నాడో అట్టి యోగి. ఓకే, నిరంతరము కూడా అట్టి నిరంతర ధ్యానపరుడైనటువంటి యోగి, అలాంటి యోగికి నేను సులభుడను, నేను చాలా సులువుగా పొందగలుగుతాను అని, దొరికేస్తాను అని చెప్పేసి. భగవంతుడిని నేను చూడలేకపోతున్నాను అనుకుంటారు కదా, ఎలా చూడాలని చెప్తున్నారు అనమాట.
అనన్య చిత్తుడై, అనన్య చిత్తుడై అంటే అన్య చింతన ఏది ఉండకూడదు, అలా ఉండాలన్నమాట. మనకి ఎన్ని డిస్టర్బెన్సెస్ అయినా రాని, కానీ మనసు మాత్రం చెదిరిపోకూడదు. మనసు ఎక్కడ ఉండాలి? భగవంతుడి మీద. అన్య చింతన అసలు ఉండడానికి లేదు. ఇవన్నీ అశాశ్వతం. వాటి మీదకి మనం ఎక్కువ ఈ మనసుని ఇచ్చేయకూడదు. కేవలం ఎవరికి ఇవ్వాలి? అనన్య చేతస, అనన్య చిత్తుడే, ఎవరు నన్ను నిరంతరము అంటే పొద్దున సాయంత్రం ధ్యానం చేసామంటే సరిపోయింది కదా, ఇప్పుడు ఇంకా నాకు మోక్షం రాదని అనుకోకూడదు. నిరంతరము, అసలు అంతరాయం ఉండడానికి లేదు. నైట్ టు డే, ఎవ్రీ టైం ఎవరు ఉండాలి మనసులో? పరమాత్మే ఉండాలి. అది కాబట్టి ఎటువంటి చెడు రావడానికి ఆస్కారం ఉందా? ఇంకా అలా ఉన్నట్టయితే అలాంటి యోగి ఎవరైతే అలాంటి వాళ్ళు ఉన్నారో, ఆ వదలక స్మరించేటువంటి యోగి, ఆ నిరంతర ధ్యాన యోగ నిమగ్నుడైనటువంటి యోగి నేను సులభముగా నన్ను పొందగలుగుతాడు అని చెప్పారు అన్నమాట. అది ఆయన మళ్ళా ఏమని చెప్పారు? అలాంటి యోగికి నేను సులభ సాధ్యుడను అని చెప్పి ఆయన ఎవరు చెప్పారు? భగవంతుడే డైరెక్ట్గా చెప్పారు. కాబట్టి భగవంతుడు ఎలా పొందవచ్చో ఆయనే చెప్పేశారు. మరి అలాంటి ఆయన చెప్పినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవాలి కదా. సో ఈశ్వరుడు భక్తులకు సులభశీలుడు. మనము మనలను పూర్తిగా అతనికి అర్పణ చేయకుండుట చేతనే అతనిని పొందలేకున్నాము అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, పూర్తిగా భగవంతుని ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మనం పూర్తిగా అర్పణ చేసుకోవట్లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, అందుకనే పొందట్లేదు. నువ్వు భగవంతుని చూడాలనుకుంటున్నావు నిజంగా, ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు సీ గాడ్, కాన్సన్ట్రేట్. అన్య చింతన ఏది ఉండకూడదు, నో అదర్ థాట్స్, దెన్ యూ కెన్ సీ దిస్. సో ఇక్కడ అంత ఫోకస్డ్గా God himself told, yes, you can attain me, you can see me when you are concentrating continuously without any interruption. మళ్ళీ చిన్న ఇంటరప్షన్ కూడా ఉండకూడదు. మళ్ళీ మధ్యలో కరెంట్ పోయింది అనకూడదు. అర్థమైందా? అది వితౌట్ ఎనీ ఇంటరప్షన్ అనమాట. ఇంకేమన్నారు? ధనవంతులకే ఇంకను కూడా ఇప్పుడు మామూలుగా ధనవంతులకే ఇంకా ఎక్కువ డబ్బు వస్తూ ఉంటుంది కదా. ధనవంతులకే ఇంకా ధనం చేరినట్లుగానే భక్తి పరులకే ఇంకా భక్తి కలుగుతూ ఉంటుంది. అది కాబట్టి నువ్వు భక్తి పరుడు అయితే ఇంకా భక్తి కలుగుతూనే ఉంటుంది. అసలు నా భక్తే లేదనుకో, తినడం నిద్రపోవడం, అంతకంటే భక్తి లేకపోతే ఏముంటుంది? టీటీఎన్ కంపెనీ, తినడం, నిద్రపోవడం, తిరగడం, అంతే. దట్స్ ఇట్, నథింగ్ ఎల్స్. ఓకే, వజ్రాసనం. ఓకే, అదనమాట. కాబట్టి మనం అనన్య చిత్తుడై ఉండాలి అని ఇక్కడ చెప్పారనమాట. ఇంకా భగవాన్ చూచి మనము ఒక అడుగు ముందుకు నడిచిన 10 అడుగులు మన ముందుకు భగవంతుడు వస్తాడు అని చెప్పి రామకృష్ణ వారు చెప్పారు. అంటే భగవంతుని కోసం నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తేట, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అనుకో, నువ్వు కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వేసుకొస్తాడట, ఇంకా నీ వైపు వస్తూ ఉంటాడు. సో గాడ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. వెన్ యు ఆర్ గోయింగ్ జస్ట్ 1 step, గాడ్ ఈజ్ కమింగ్ 10 steps టువర్డ్స్ యూ. సో కీప్ డూయింగ్ దట్ 1 step. అర్థమైందా? మనం ఒక స్టెప్ వేస్తే సార్, నువ్వు వెనకపోతున్నావు అనుకో, ఆయన వెనకపోతాడు. నువ్వు ఒక స్టెప్ వెనకపోతే ఆయన 10 steps వెనకపోతాడు. అది లెక్క అనమాట. సో కాబట్టి నువ్వు ఎంత ముందుకు వెళ్తావో అంత ముందుకు వస్తూ ఉంటాడు. అది భగవంతుడికి చేరువ అవ్వాలా, దూరం అవ్వాలా? మరి చేరువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం భగవంతుని వైపు స్టెప్స్ వేస్తూ ఉండాలి కదా. సో అది మనం చేయాల్సిన పని అనమాట ఇక్కడ. ఓకే, 15వ శ్లోకం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం
నాప్నువంతి మహాత్మానః ఆత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాగతాః. మాముపేత్య పునర్జన్మ అంటే ఉత్తమమైనటువంటి ఫలమును పొందినటువంటి మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖ నిలయమైనటువంటి అయినది అశాశ్వతమైనటువంటి అవు పునర్జన్మను పొందుట లేదు అని చెప్పారు. మరి అంటే ఇప్పుడు ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? ఎవరైతే అనన్య చింతన చేస్తారో, అంటే అన్య చింతన చేయకుండా భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటారో వాళ్ళు నన్ను పొందగలుగుతారని చెప్పారు. సో అలాంటి పొందినటువంటి వాళ్ళు, అలా చేసినటువంటి వాళ్ళు మరి పునర్జన్మ ఉండకుండా ఉండాలి కదా. మళ్ళా ఈ దుఃఖ హేతువైనటువంటి పునర్జన్మ లేకుండా ఉండడం కోసం ఏం చేస్తారంట? ఫలితమును పొందినటువంటి మహాత్ములు నన్ను చేరిన పదప అంటే భగవంతుని చేరుకున్న తర్వాత వన్స్ యు సీ ది గాడ్, వన్స్ యు రీచ్ ది గాడ్, ఓకే, ఒకసారి రీచ్ అయిన తర్వాత అశాశ్వతమైనటువంటి మనం గాడ్ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు వీటిలో ఎందుకు కోరుకుంటావు? ఈ అనవసరమైన చెత్త అంతటిని కోరుకో కదా. సో వీటినేటి గురించి కూడా నీకు ఆలోచనే రాదు. అండ్ ఇంకా మళ్ళా జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, పునర్జన్మ నుంచి బయటికి రాగలుగుతావు. సో కాబట్టి ఇక్కడ జన్మరాహిత్యాన్ని సంపాదించుకోవడానికి కూడా ఇక్కడ టెక్నిక్స్ చెప్పారు, జన్మరాహిత్యాన్ని సంపాదించుకోవడం. అందుకని అక్షర పరబ్రహ్మ యోగంలో చూడండి ఎన్ని టెక్నిక్స్ వస్తున్నాయి. యోగా టెక్నిక్స్ ఇవన్నీ యోగ సూత్రాలే, కాకపోతే మనం జాగ్రత్త అర్థం చేసుకోవడంలో ఉంటుంది. దాన్ని ఏదో భగవద్గీత చదువుతాం కదా, 2 శ్లోకాలు చదువుకుంటే పుణ్యం వస్తుందిలే అని చెప్పని చదివేయకూడదు. దాన్ని చదివి అర్థం చేసుకుని నిజంగా ఏం చెప్పారో తెలుసుకుని దాని వైపు నడవాలి. ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? ఒక స్టెప్ ముందుకేస్తే భక్తితో భగవంతుని వైపు ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్స్ నీకు భగవంతుని నీతో వస్తున్నాడు గాడ్. నువ్వు ఆ భగవంతుని గురించి ఆలోచించడం మానేసావు అనుకో, నువ్వు భగవంతుని కోసం ఆలోచిస్తున్నావా? ఎప్పుడు ఆలోచిస్తున్నావు? భోజనం చేసినప్పుడా? మెడిటేషన్ చేసినప్పుడు? ఓకే, గుడ్. అట్లీస్ట్ మెడిటేషన్ చేసినాడు. మెడిటేషన్ చేసినాడు నిద్ర వస్తున్నాము కదా, నిద్రపోవట్లేదా? సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. నెక్స్ట్ 15వ శ్లోకంలో ఇంకా మానవుడు తనకు తాను దేని కొరకై అర్హత కలిగించుకున్నాడో దానినే అతడు పొందగలుగుతాడు. సో వాట్ ఎవర్ యూ క్వాలిఫైడ్ ఫర్ దట్ యూ విల్ బికమ్. ఓకే, మన క్వాలిఫికేషన్ బట్టే మనకి పొజిషన్ వస్తుంది తప్ప మన క్వాలిఫికేషన్ లేకుండా రాదు కదా. సో మనం ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం, ఎటువంటి అర్హతలు ఉన్నాయి మనకి అనేటువంటి మనం నిరంతరం మనల్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మన క్వాలిటీస్ ఏమున్నాయి, మన మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ ప్యూరిటీ ఉందా, భగవంతుని చేరుకునే ప్యూరిటీ ఉందా, అర్హత ఉందా అని చెప్పి. అంటే ఇంత విని అంతా ప్యూరిఫై చేసుకున్న తర్వాత కూడా మళ్ళా నాకు అర్హత ఉన్నదా లేదా అని కూడా అర్జునుడికి తెలవక భగవంతుడిని అడిగాడు. నాకు అర్హత ఉంటే నీ విశ్వరూపాన్ని నాకు చూపించవయ్యా అన్నాడు. నేను అర్హుణ్ణి అయితే, ఇఫ్ ఐఎమ్ క్వాలిఫైడ్. సో దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్ పర్సన్, do not ask directly like that. ఏమని ఆస్కలే? if I am qualified, then only you give me this. నేను నిజంగా క్వాలిఫై అయితే అని ఎక్కడైనా అదే పదం వాడాలి మనం. క్వాలిఫై అవుతానంట అంటావు అనేది ఎక్కడ? గాడ్స్ పర్మిషన్ తీసుకోవాలి కదా. అందుకని క్వాలిఫై అవుతాడో లేదో మనకు తెలియకపోవచ్చు, కానీ అవతల భగవంతుడికి తెలుస్తుంది కదా. సో అందుకని భగవంతున్నే మనం శరణుజొచ్చి, నేను క్వాలిఫై అయితే నువ్వు చూపించవయ్యా స్వామి అని చెప్పి అర్జునుడు అడిగాడు అనమాట. ఓకే, మళ్ళా ఈ శ్లోకం చదువుతాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం పాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః.
సంసిద్ధం పరమాగతః. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం. ఏ ఏది జన్మ జన్మరాహిత్య ఆ, అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో ఈ శ్లోకం చూద్దాం. 16వ శ్లోకం, 16th శ్లోక. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరా పునరావర్తినోऽర్జున వర్తినోऽర్జున మాముపేత్యేతు కౌంతేయ మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ న విద్యతే. వెరీ గుడ్. సో ఇక్కడ అర్జున, ఈ బ్రహ్మలోకము వరకు కూడా ఉన్నటువంటి అన్ని లోకాలు, మనకి భూలోకం ఉంది, ఇలాగే బ్రహ్మలోకంలో వరకు ఉన్నటువంటి అన్ని కూడా ఇలా తిరుగుతూనే ఉంటాయి, అన్ని నాశనం అయిపోయాయి. ఓకే, నన్ను పొందిన వారికి మలల జన్మ లేనిటువంటి స్థితి కలగాలంటే పరమపదము ఏంటి? ఈ పునరావృతమైనటువంటి వాటిలో బ్రహ్మలోకానికి వెళ్ళవు, ఎక్కడ పరమపదానికి వెళ్ళగలుగుతావు, జన్మరాహిత్యానికి వెళ్ళగలుగుతావు అని చెప్తున్నారు అనమాట. సో ఇది 16 శ్లోకం మళ్ళీ రేపు క్లియర్గా చెప్పుకుందాం. ఓం తత్సదిది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం సంవాదే పురుషోత్తమయోగో నామ అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయः. అష్టమోऽధ్యాయः. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుః చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. స్ట్రైట్, సిట్ స్ట్రైట్, నెక్ అండ్ స్పైనల్ స్ట్రైట్. ధ్యానం.
జై శ్రీరామ్. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురుజీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్వామి.